నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నాలుగవ రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తృత పర్యటన నూతన వధూవరులను ఆశీర్వదించిన కేటీఆర్ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ స్వామివారికి ప్రముఖుల ప్రత్యేక పూజలు కొత్తపల్లి భూముల్లో 500 డాక్యుమెంట్లు నిలిపివేత లోకాయుక్త ఆదేశాలతో కలెక్టర్ చర్యలు ఇక వార్తలోని వివరాలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు వేడుకల్లో భాగంగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జాయ్ రైడ్ ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర్ ఘాట్లు, రహదారి సదుపాయాలు, శానిటేషన్, శుద్ధీకరణ చర్యలు, టెంట్, సిటీ స్టాళ్లు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టుపక్కల అడవులు తదితర అందాలను వీక్షించడానికి హెలికాప్టర్ ద్వారా జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ ఘాట్లు, త్రివేణి సంగమం, మెడికల్ క్యాంప్, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం, పుష్కర విధులు నిర్వహించు సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనశాల తదితర ప్రాంతాలలో కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుందని, రేపటి వరకు అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానానికి భక్తులు వెళ్లేందుకు అదనంగా తాత్కాలిక రహదారి వేయాలని సూచించారు. భక్తులు వ్యర్థాలు వేసేందుకు అదనంగా డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలని డిపిఓను ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. గంభీరావుపేట మండలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆయన వివిధ మండలాల్లో జరిగిన పలు వివాహాలకు హాజరయ్యారు. పార్టీ నాయకులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేటీఆర్ను ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళ్లమద్ది శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాగా యాదవ సంఘం సభ్యులు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. శ్రీ మల్లికార్జున స్వామితో పాటు ముదిరాజుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ పెద్దిరాజులను కేటీఆర్ దర్శించుకున్నారు. ముద్రా సంఘ సభ్యులు కేటీఆర్ను శాలువాలతో సత్కరించారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ యూత్ నాయకుడు ఒన్నాల వెంకటేష్ సోదరుడి వివాహం సందర్భంగా
వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దమ్మన్నపేట గ్రామ బీఆర్ఎస్ నాయకుడు సింగిల్ విండో డైరెక్టర్ ఆరుట్ల రాజిరెడ్డి కూతురు వేదేశ భరత్రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కముటం రాజేందర్ కొడుకు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ జెడ్పీటీసీ కుమ్రశెట్టి విజయ లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ నారాయణరావు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కలను చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అన్నపూజ, కుంకుమ పూజ, కళ్యాణం తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయాలలోనూ భక్తుల రద్దీ నెలకొంది. వేములవాడ రాజన్నను అయోధ్యలోని లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ మహానంద్ మహేంద్ర దాస్ జీ దర్శించుకున్నారు. విప్ ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ గిరిబాబు ఉన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు కాలనీలలో ఏసీపీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఇంటింటికి తనిఖీలు నిర్వహించి సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సుభాష్ నగర్ టీచర్స్ కాలనీలో ఏసీపీ సదానందం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లలో తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం తెలుస్తుందన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. గ్రామంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ పోలీసు అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కాబట్టి ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కానీ లేకపోతే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీరు నోటీస్కి వచ్చినా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. మీరు కూడా చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హుస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున విన్నవించేది ఏంటంటే ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం జరుగుతుందని తెలిసినా కానీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మా ఆఫీసర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చాలా మంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా తెలియక అంటే మోసపోయో అదో ఏదో వేరియస్ రీజన్స్తో వాడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడము అట్లా చేస్తూ మనకు బండ్లు అమ్ముతారు. తెలియక మనం ఏం చేస్తాం, కొంటాం అన్నట్టు. అయితే సరే మనం ఇక్కడ ఏమన్నా కాంట్రాబ్యాండ్ ఆర్టికల్స్ అంటే ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసినాము. దీనివల్ల ఏంటంటే మేము మీకు దగ్గరగా ఉంటామనే ఒక మెసేజ్ ఇవ్వడం ఫస్ట్. అన్నిటికంటే ముందు ఏంటంటే మేము మీతోని ప్రతి విషయంలో కూడా మీకు దగ్గరగా ఉంటామనే ఒక మెసేజ్ ఇవ్వడం మెయిన్ దీని ప్రోగ్రామ్ ఉద్దేశము. మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే మనం కొన్ని అంటే ఇక్కడ మన సొసైటీలో జరిగే ఏమైనా ఇల్లీగల్ వాటిని ఇది కానీ మీరు సేఫ్గా ఉండడానికి మేము మీతో కలిసి పనిచేయడం అనేది దీని ఉద్దేశం. ఓకేనా? సో ఇప్పుడు మీకు చెప్పాలనుకునేది ఏంటంటే జనరల్గా ఈ గాంజా అనేది బాగా ర్యాంపెంట్గా విస్తరిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక టౌన్లోకే ఉండేది. మన దాంట్లో ఎవరైనా పిల్లలకు ఎవరైనా కొంచెం అబ్నార్మల్గా కనిపించినా ఏదైనా ఇర్రెగ్యులర్గా అంటే రోజు అందరితో తినేటోడు వాడు రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంటే అర్థమైంది. రోజు అందరితో ఫ్యామిలీతో తినే అతను ఆ టైంకు తినకుండా పక్కన ఉంటున్నాడు అంటే ఏమైనట్టు ఏదో తప్పు జరుగుతున్నట్టు. అది ఏదైనా కావచ్చు, ఏదైనా వేరే ఏదైనా అఫేర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా లవ్ అఫేరో లేకపోతే ఇంకేదో గేమింగ్ అడిక్ట్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఉండాల్సింది జరగదు అన్నట్టు కదా. సో అతను ఒక్కడే ఉంటాడు, అందరితో కలిసి ఉండేటోడు, ఎక్కువ మాట్లాడు అంటే అర్థమైంది అన్నట్టు ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. అది ప్రాబ్లం ఏదైనా కావచ్చు. బెట్టింగ్ ఆడి డబ్బులు అప్పు చేయొచ్చు. అప్పు ఎట్లా తల్లిదండ్రులకు ఎట్లా చెప్పాలో తెలియక అతనే ఫీల్ అవుతూ ఏం చేస్తారు, అది లాస్ట్కి ఏమవుతుంది, సూసైడ్గా మారుతుంది. కరీంనగర్ విద్యానగర్లోని శ్రీ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షా పర్లకు చేపట్టిన అన్నదాన కార్యక్రమం నేటితో 18వ రోజుకు చేరింది. డి సంపత్ ఆధ్వర్యంలో సుమారు 120 మంది స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం స్వాములకు బాదాం పాలును పంపిణీ చేశారు. కాగా రోజు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి కూరగాయలు దాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మడ్లపల్లి మల్లేశం, జాతరకొండ శ్రీనివాస్, ఏనుగుల రవికుమార్, సతీష్ కుమార్, దయాల లక్ష్మణ్, వెంగళ శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం గత మే 1 నుండి ఈరోజు మే 18 అంటే విజయవంతంగా జరుగుతుంది. ఎందుకంటే దీనికి మేము మరియు మాకు ముఖ్యంగా దాతల సహకారంతో మంచిగా విజయవంతంగా జరుగుతుంది. అలాగే మొన్న 2 రోజులకెళ్ళి కూడా బాదం పాలు కూడా ఏర్పాటు చేసినాం స్వాముల కొరకు. 2-3 రోజుల నుంచి ఈ రోజు నుండి పాదయాత్ర చేసే స్వాములకు మజ్జిగ ప్యాకెట్స్, చల్లటి నీరు, పండ్లు పంపిణీ చేద్దాం అనుకున్నాం. ఎక్కడ కొత్తపల్లి మా మిత్రుడైన కొత్త జయపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ దగ్గర పాదయాత్ర చేసే స్వాములకు పండ్లు, మజ్జిగ, చల్లని నీరు అందిస్తాం. దాతలు నేటి దాతలు పటేల్ శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఒక 2 రోజుల కిరాణం సామాను అవసరం ఉన్న సామాను ఇప్పించారు. అలాగే మాకు రెగ్యులర్గా ఏది కొత్త జయపాల్ రెడ్డి గారు 10 తారీఖు నుండి మాకు పెద్ద జయంతి వరకు రెగ్యులర్గా తనే కూరగాయలు ఇచ్చేస్తున్నారు. అలాగే 25 కేజీల రైస్, అనంతుల సాయికృష్ణ, హిమబిందు వారు కూడా 25 కేజీల రైస్ ఇచ్చారు. అలాగే బెల్లంకొండ విజయ్ కుమార్ ఈరోజు స్వీట్స్ మున్సిపాల్ గారు స్వీట్ ఇచ్చేశారు. అలాగే ఈరోజు పొద్దున బాదం పాలు నూగూరి సంతోష్ కుమార్ గారు బాదం పాలు ఇచ్చేశారు. వీరందరిపైన ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు, ఆ భద్రాచలం రామయ్య గారి
కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు మాకు మమ్మల్ని ఈ టీవీలో ఈ న్యూస్ ఇవ్వడం వల్ల మాకు ఇంకా వేరే దాతలు కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి. మైత్రి ఛానల్ వల్ల మీరు ఇట్లా మమ్మల్ని ఇంత 22 వరకు అంటే 22 లాస్ట్ డేట్ అనుకుంటే ఆ రోజు వరకు మాకు ఈ సహకారం చేస్తే మీకు రుణపడి ఉంటాం. మీకు కూడా మీ పైన కూడా మైత్రి ఛానల్ వారి పైన కూడా ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలలో వైభవంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంలో అంజనీ పుత్రుడిని ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. రామాంజనేయ భజన కీర్తనలతో వీధులన్నీ మారుమ్రోగాయి. మహిళలు స్వామివారికి మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. అంజనీపుత్రుడి ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం నుండి గ్రామంలోని పురవీధుల గుండా శోభయాత్ర ముందుకు సాగింది. భక్తులు హనుమాన్ స్వాముల భజనలు కీర్తనల ఆలాపనలతో పురవీధులు మారుమ్రోగాయి. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. మన సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించే గొప్ప కర్తవ్యమే శోభయాత్ర అని గురుస్వాములు తెలిపారు. ఈ వేడుకల్లో స్వాములు గొల్లపల్లి సుధాకర్, జంగ సంపత్ యాదవ్, మధు, రమేష్ కుమారస్వామి, పురుషోత్తం, ప్రదీప్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మోత్కులగూడెం, గాంధీ చౌరస్తాల మీదుగా స్థానిక శివాలయం వరకు బోనాలు, కోలాటాలు, డీజే, భక్తి పాటలతో శోభాయాత్ర కొనసాగింది. ముందుగా హనుమాన్ ఉత్సవ విగ్రహానికి వేద పండితుల మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని పలువురు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ, హనుమాన్ మాలాధారులు, భక్తులు పాల్గొన్నారు. ముందస్తు 2 రోజుల ముందుగానే శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర జమ్మికుంట పట్టణంలో చేసుకోవడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో వేలాది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మాలాధారణ వేసుకున్న భక్తులందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీరాముని విగ్రహం 14 అడుగుల విగ్రహం శ్రీరాముంది, 12 అడుగుల విగ్రహం హనుమంతు ఉంది. ఇవన్నీ ఊరేగింపుతోటి చాలా మన మొదటి చౌరస్తా నుండి గాంధీ చౌక్, శివాలయం వరకు ఊరేగింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మరి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర కార్యక్రమాన్ని మరి ఇక్కడికి వెళ్ళి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ కార్యక్రమాన్ని మరి ఈ గ్రామ పెద్దలు మరియు భక్తులు, మహిళా సోదరులందరి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుండి గొర్రెలు, మేకలు విద్యుత్ షాక్తో చనిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఊదెల మండలం మడక గ్రామంలో ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షానికి కరెంటు తీగలు తెగిపడి 25 గొర్రెలు, మేకలు చనిపోయి నష్టపోయిన వేల్పుల రాజకొమ్రయ్యకు 10,000 రూపాయల పరిహారాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకొమ్రయ్యను ప్రభుత్వ గొర్రెల యూనిట్లు మంజూరు చేసి ఆదుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్, పేగడ రమేష్ యాదవ్, కావట్టి రాజు యాదవ్, నవీన్ యాదవ్, రాజేందర్ యాదవ్ పాల్గొన్నారు. దాదాపు 5 లక్షల పైగా నష్టం జరిగింది. మరి ఈ విషయంలో మరి స్థానిక ఎమ్మెల్యే కూడా మరి గొర్రెల పథకం కింద కనీసం వాళ్ళ అబ్బాయికి, తండ్రికి ఇద్దరికి 2 యూనిట్లు ఖచ్చితంగా మరి రాజీవ్ వికాస్ ద్వారానైనా వేరే ద్వారానైనా ఖచ్చితంగా మరి వాళ్లకు సబ్సిడీ కింద పూర్తి 100% సబ్సిడీ కింద ఖచ్చితంగా మరి వాళ్లకు ఇవ్వాలనేది జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తూ మరి మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు మరి పెగడ రమేష్ యాదవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ గారు, అదేవిధంగా మా యాదవ్ల ముద్దుబిడ్డ
మా రెండు సార్లు జెడ్పీటీసీ అయిండు మా గంటా రాములన్న ఆధ్వర్యంలో. పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి గళమెత్తారు. రైతుల పక్షాన నిలబడి స్థానిక ఎమ్మెల్యేను, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించిన ఆయనపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు, రైతులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి గ్రేడింగ్ నిర్ణయించడంలో జాప్యం జరుగుతోందని వాపోయారు. రైతుల తరపున సమస్యలను బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో నాయకులు తీగల అశోక్ గౌడ్, కాల్వల శ్రీనివాస్ రెడ్డి, కొల్లూరి సంతోష్, బొడ్డుపల్లి కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాలకు చెందినటువంటి కొంతమంది రైతులు ఐకేపీ సెంటర్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, రైతులకు ఎదురవుతున్న సమస్యల మీద సురేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి అన్న ఎవరు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యే అయితే మొత్తానికే పట్టించుకుంటలేడు, రైస్ మిల్లర్తో కుమ్మక్కాయడు, కమిషన్లకు అలవాటు పడ్డాడు, అసలు ఐకేపీ సెంటర్లో జోలికే వస్తలేడు అని చెప్పి అన్నాక ఆయన వాళ్ళ రైతుల సమస్యలు విన్న తర్వాత ఒక పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కేవలం ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, మీరు పని చేయండి, పని మాత్రమే చేయండి, మీరు రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదు, 5 ఏళ్ళు ఒకరు అధికారం ఉంటారు, 5 ఏళ్ళు ఒకరు అధికారంలో ఉంటారు, మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకండి, మీరు రైతుల పక్షాన ఉండాలని అని చెప్పి కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఆయనకు రైతులలో వచ్చిన మైలేజ్ని తట్టుకోలేక కొంతమంది లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన తొత్తులు ఆయనను అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్య సురేష్ రెడ్డి గారి అన్నకు ఫోన్ చేయడం జరిగింది. సార్, మా ఊరి వడ్లు కొనుగోలు సెంటర్ ఆఫీసు ఐకేపీ సెంటర్, మీరు మా గురించి మాట్లాడాలి ఆఫీసర్లతో చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే అన్న స్పందించి డిఎస్ఓ గారితో, డిఎం సార్తో మాట్లాడడం జరిగింది. మినిమం ఒక 10 రోజుల వ్యవధిలో చాలా కష్టాలు పడ్డామంటారు. పచ్చ కామెర్లోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లోని సిటీ కాంగ్రెస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏ పథకమైనా పింకు చొక్కాలకు మాత్రమే వర్తించేదన్నారు. ఈ సమావేశంలో దన్నాసింగ్, జీడి రమేష్, కోడూరి రవీందర్ గౌడ్, బత్తిని చంద్రయ్య, మార్క రాజాగౌడ్ పాల్గొన్నారు. 30 ఏళ్లుగా ఆ భూములు సీలింగ్ యాక్ట్లో ఉన్నాయి. వాటి మీద ఎలాంటి లావాదేవీలు నడపకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది. గత 10 ఏళ్లుగా లోకాయుక్తలో కేసు నడుస్తోంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సైతం ఆ భూముల జోలికి పోవడం లేదు. కానీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆ భూములను యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి. ఇది గమనించిన లోకాయుక్త కన్నెర్ర చేసింది. చల్ మొత్తం రిజిస్ట్రేషన్లు రద్దు చేయండని కలెక్టర్ హుకుం జారీ చేసింది. ఫలితం వేలాది రిజిస్ట్రేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. వందలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. దీనంతటికీ కారణం రిజిస్ట్రేషన్ల శాఖ, ఆ శాఖ నిర్లక్ష్యం. ఇప్పుడొక పెను విపత్తుకు దారి తీయనుంది. ఇంతకీ ఎక్కడివి ఆ భూములు, ఏంటా కేసు? మైత్రి న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ విజువల్స్లో మీరు చూస్తున్న ఈ భూముల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిటీకి ఆనుకొని ఉన్న అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న భూములవి. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 175, 197 మరియు 198లో ఉన్న ఈ భూముల్లో ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల మొత్తాన్ని రద్దు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ 3 సర్వే నెంబర్లలో కలిపి సుమారు 20 ఎకరాల భూములున్నాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో దాదాపు 500లకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాటన్నింటినీ తక్షణమే రద్దు చేయాల్సిందిగా కలెక్టర్ నుంచి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకి, అక్కడి నుండి గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఆదేశాలు పాస్ అయ్యాయి. కరీంనగర్
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఇంతటి తీవ్ర నిర్ణయం వెనుక 30 ఏళ్ల చరిత్ర ఉంది. దాని వెనుకాల లోక్ సత్తా ఉద్యమ సంస్థ అలుపెరగని పోరాటం ఉంది. లోకాయుక్త కఠిన వైఖరి ఉంది. కరీంనగర్ సిటీలోని కొత్తపల్లి డివిజన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 175, 197, 198 భూములకు సంబంధించి 1995లో ఓ కంప్లైంట్ ఆధారంగా విచారణ చేయాల్సిందిగా అప్పటి జిల్లా కలెక్టర్కి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. విచారణ చేసిన కలెక్టర్ ఆ భూములన్నీ సీలింగ్ పరిధిలో ఉన్నట్టు హైకోర్టుకు నివేదించారు. దీంతో కోర్టు ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపరాదని జిల్లా యంత్రాంగానికి సూచించింది. అయితే ఆ సమయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ భూములు విచారణ దశలోనే కొనసాగుతున్నాయి. ఆ కేసు అలా పెండింగ్లో ఉండగానే కొంతమంది వ్యక్తులు ఆ భూముల్లో యథేచ్ఛగా లావాదేవీలు జరుపుతున్నారు. ఇది గమనించిన లోక్ సత్తా ఉద్యమ సంస్థ 2015వ సంవత్సరంలో లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త అట్టి భూములకు సంబంధించిన లావాదేవీలపై పూర్తి వివరాలు తమకు సబ్మిట్ చేయాలని ఆదేశిస్తూ ఇక ముందు ఎలాంటి లావాదేవీలు జరపకూడదని రెవెన్యూ శాఖకి ఆదేశాలను జారీ చేసింది. లోకాయుక్త సూచన మేరకు ఆ 3 సర్వే నెంబర్లలో అప్పటి వరకు జరిగిన లావాదేవీలను లోకాయుక్తకి రెవెన్యూ శాఖ సమర్పించింది. అనంతరం ఆ భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకి రెవెన్యూ శాఖ సూచించింది. ఇంతలో లోకాయుక్తకి ఫిర్యాదు చేసిన లోక్ సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్ మరణించడం, లోకాయుక్తలో విచారణ ఆగిపోవడం కబ్జా రాయుళ్లకి కలిసి వచ్చింది. ఇదే అదనుగా రిజిస్ట్రేషన్ల శాఖలోని కొంతమంది అవినీతి అధికారులు సీలింగ్ ల్యాండ్ కేసు విచారణను తొక్కిపెట్టి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభించారు. దీంతో వందల సంఖ్యలో డాక్యుమెంట్లు చేతులు మారాయి. మరోవైపు భూముల కొనుగోలు, అమ్మకాలు ప్రక్రియ అంతా చదరపు గజాలలో జరుగుతూ ఉండడంతో రెవెన్యూ శాఖ ఆ భూముల లావాదేవీలపైన దృష్టిని సారించలేదు. ఈ క్రమంలో లోకాయుక్త తిరిగి విచారణ వేగవంతం చేసింది. నిషేధం ఉన్నటువంటి భూముల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయని గమనించి 2024లో మళ్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని హెచ్చరించింది. తక్షణం రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సిందిగా రిజిస్ట్రేషన్ శాఖని ఆదేశించమని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సూచించింది. దీంతో నవంబర్ 14, 2024వ సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన లావాదేవీలన్నింటినీ 2 రోజుల్లో క్యాన్సిల్ చేయాల్సిందిగా ఆర్డీఓ మహేశ్వర్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకి లేఖ రాశారు. ఆర్డీఓ లేఖ రాసి 6 నెలలు గడిచినా రిజిస్ట్రేషన్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇదే విషయాన్ని ఆర్డీఓ లోకాయుక్తకు తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లోకాయుక్త తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి సూచించింది. లోకాయుక్త ఆదేశాల మేరకి రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్వే నెంబర్లు 175, 197, 198లో ఉన్నటువంటి భూముల్లో ఇప్పటి వరకు జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఆయా భూముల్లో జరిగినటువంటి సుమారు 500కు పైగా జరిగిన డాక్యుమెంట్లు తక్షణం రద్దు కానున్నాయి. ఏ సర్వే నెంబర్లో ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో అవి లోకాయుక్త కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేయడం ప్రకారం ఆర్గ్యుమెంట్లో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని నల్ అండ్ వైడ్ కాబట్టి మీరు కలెక్టర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేసి కలెక్టర్ గారి ద్వారా అవి క్యాన్సిల్ చేయించే ఏర్పాటు చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారంగా టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి క్యాన్సిలేషన్ కోసము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. క్యాన్సిలేషన్ అనేది జరిగింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందజేసింది. ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరపకూడదని ఎప్పటికప్పుడు ఆ శాఖను హెచ్చరించింది. 1998లో ఒకసారి, 2011లో ఒకసారి, 2016లో 3 సార్లు, 2017, 2018, 2023 ఇలా 8 సార్లు రిజిస్ట్రేషన్ శాఖని రెవెన్యూ శాఖ అప్రమత్తం చేసింది. అయినా రిజిస్ట్రేషన్ల శాఖలోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా ఆ భూముల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. వందలాది డాక్యుమెంట్లు చేతులు మారాయి. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్లక్ష్యం, అవినీతి అధికారుల బరితెగింపు వల్ల నేడు వందలాది కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న ప్రభుత్వ భూములు అని తెలియక
కొనుగోలు చేసిన సామాన్యుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మరోవైపు చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో లోకాయుక్త ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఈ ఘటనతో మరోసారి రుజువైంది. ఇది ఇలా ఉంటే తక్షణం రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆర్డర్ పాస్ చేసిన కలెక్టర్ అందుకు బాధ్యులైన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్పై, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మైత్రి ఛానల్ కోరుతోంది. చూద్దాం ఏం జరుగుతోందో. ఈ నెల 22న కరీంనగర్లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర విజయవంతం చేయాలని మండల ఇన్ఛార్జి ఏలేటి చంద్రారెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, బూట్ల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, వేల్పుల రవీందర్ యాదవ్, రామిడి మల్లారెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు వంగపల్లి అనసూయాదేవి, సుగుణాకర్రావు మీడియాతో మాట్లాడారు. ఏర్పాట్లలో భాగంగా ఆలయాన్ని అందంగా అలంకరించి ఆవరణలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశామన్నారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 22 వరకు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. 18 నుంచి స్టార్ట్ అవుతాయి. 18 20 తారీఖు నాడు కళ్యాణం, 21 నాడు పట్టాభిషేకం, 22 నాడు జయంతి, హనుమ జయంతి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. 3 రోజుల కార్యక్రమం, 4 రోజులు, 5 రోజుల కార్యక్రమం అని 19 అధ్యయనోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 20వ తారీఖు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 21వ తారీఖు సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. 22వ తారీఖు హనుమత్ జయంతి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి. పాకిస్తాన్ దుశ్చర్యలను భారతీయులు తెలుసుకోవాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్, ఇండియా మధ్య నెలకొన్న వివాదాన్ని అర్థం చేసుకోవాలి అంటే వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ వందల మందిని స్లీపర్ సెల్స్గా తయారు చేసి దేశంలోకి పంపుతోందన్నారు. ఇలాంటి తీవ్రవాద పద్ధతుల ద్వారానే గతంలో గోకుల్చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలలో బాంబు బ్లాస్టులు చేయించిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కొంపల్లి రవీందర్, గాజం నరేందర్, బైరం రాజేందర్, శ్రీరాముల కిషన్, నాగరాజు పాల్గొన్నారు. పాకిస్తాన్ అనేటువంటి దేశము భారతదేశం మీద ఎందుకు తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఒక 3 విభాగాలుగా దాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఒకటి, పాకిస్తాన్ దేశం భారతదేశం నుండి 1947లో ఏర్పడడానికి గల కారణాలు, అది 1930 నుంచి 1947 వరకు ఈ దేశం లోపల భారతదేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు, పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనేటువంటి శక్తులు అప్పుడు చేసినటువంటి కార్యకలాపాలన్నిటి గురించి కూడా మనం స్టడీ చేయాలి. ఇది మొదటి దశ. ఇది యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. 140 కోట్ల భారతీయులకు సంబంధించినటువంటి అంశం. ఇది భారత ప్రజాస్వామ్యం, భారతదేశం యొక్క స్వాతంత్రం, భారత ప్రజల యొక్క సార్వభౌమ అధికారాలకు సంబంధించినటువంటి అంశంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మీకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే, ధన్యవాదాలు. వెనువెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లిలో వారు మీడియాతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ ధాన్యం అడవి జంతువులు దొంగల పాలవుతోందని వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని కోరారు. మేము గత నెల 20 రోజుల క్రితం మేము పొలాలు కోసుకున్నాం. వాటిని తీసుకొచ్చి ఐకేపీలో పోసినాము.
అప్పుడు సరిగ్గా నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్ దగ్గరికి పోయి లెటర్ ఇస్తే కొంత మేర ఫస్ట్ దొడ్డువాడ్లకు కాంట్రాక్ట్ నడిచినాయి, లోడింగ్ లోడింగ్ అన్నీ కరెక్ట్గా నడిచినాయి. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి సన్నబడ్ల విషయంలో బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐకేపీ సిబ్బంది కానీ సీసీ మేడం కావచ్చు, లేకపోతే పైన అన్నది మాకు ఏం అర్థం కావట్లేదు. సీసీ మేడం మేము ఫోన్ చేసి అడిగితే వాళ్ళు మీరు ఎక్కడైనా అమ్ముకోరు, ఇప్పుడు మీరు ఏదైనా రైస్ మిల్ మాకు మాట్లాడుకోరు అమ్ముకోరు అని చెప్పి ఇప్పుడు అంటారు. మేము 15 రోజుల క్రితం ఆ ప్రయత్నం కూడా చేసినాము. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఈ సీసీ మేడంను మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి మీరు వడ్డు బయట అమ్మితే ఎట్టుంటుంది అమ్మకుర్రి అని చెప్పి ఆపిరు. ఆపి అప్పటి నుంచి మన నిర్లక్ష్యం అన్నది విపరీతమైన నిర్లక్ష్యం జరుగుతుంది. మాకు కోతుల బెడద ఒక్కొక్క కుప్పల మీద వరకు 2 సార్లు పరదలు కప్పినాం. ఫస్ట్ పరదలు సినిగిపోతే 2వ మళ్ళీ పరదలు కప్పినాం. దొంగతనం జరిగింది ఒక వారం రోజుల క్రితం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఇటీవల మంత్రుల పర్యటన సందర్భంగా నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ శ్రీలతను బదిలీ చేయడంతో పాటు సీనియర్ అసిస్టెంట్ సంతోష్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కాగా రుద్రంగి నూతన తహసీల్దార్గా పుష్పలత బాధ్యతలను చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని నెహ్రూ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు ఆర్కాల వేణుగోపాలరావు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు కోల్ బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు అండగా నిలుస్తోందన్నారు. ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఒకే రోజు 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు RG1 GM లలిత్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తూ ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం. ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇవాళ స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి, ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం, అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు 3,000 ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం, రాష్ట్ర ప్రభుత్వం లోపల గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా 56,000 ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల, ఒక ఎల్బీ స్టేడియం లోపల, పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షం లోపల ఇట్లాంటి ఇవ్వటం, ఇట్లాగే కోల్ బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండం లోపల నిర్వహించడం, శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండీ గారిని విజ్ఞప్తి చేయటం, సింగరేణి ఎండీ గారు దానిని అనుసరించి, ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వీళ్ళకి ఫోన్లు చేసి, పాపం మా దగ్గర సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎండీ గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈరోజు 100 కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య వాగీశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లలో జేఈఈ అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 3 సెంటర్లలో 1118 మంది అభ్యర్థులకు గాను 29 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు 2 సెషన్లలో ఎంపిక పరీక్ష నిర్వహించారు. సెంటర్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.